హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీ చేసుకుందాం. దీనికి నేను నల్ల వంకాయలు, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, పీనట్స్, నువ్వులు, చింతపండు, కొబ్బరి, సాల్ట్, నువ్వుల నూనె, పసుపు, ఆనియన్, టొమాటో, కరివేపాకు, తెల్లగడ్డ కావాలి. సో ఆనియన్ అండ్ టొమాటో స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. అండ్ కరివేపాకు కడిగి పెట్టుకున్నాను. సో దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ మసాలాకి రోస్ట్ చేసిన శనగగింజలు, నువ్వులు, కొబ్బరి, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలండి. సో దీంట్లో కొంచెం ఆనియన్ అండ్ టొమాటో, చింతపండు కూడా వేస్తున్నాను, సాల్ట్ కూడా. సో ఇవి వేయడం వల్ల మసాలాకి మంచిగా పులుపు, ఉప్పు, కారం పడుతుందండి. సో వంకాయల్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సో ఈ వంకాయల్ని మనం తొనాలు తీసేయాలండి. కొంతమంది అలానే వేసుకొని తింటారు, బట్ నేను వేయను. సో వీటిని 4 భాగాలుగా కట్ చేయాలండి. సో మొత్తం వంకాయని కట్ చేయకుండా నేను వీడియోలో చూపించినట్లు కట్ చేసుకొని, పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని, సో సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి. సో అట్లా ఉప్పు వాటర్లో వేసేసుకుంటే ఇవి నల్లగా అవ్వకుండా ఉంటాయి. సో ఇలా నేను గ్రైండ్ చేసుకొని దీంట్లో మసాలా కోసం దీంట్లో చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా వేస్తున్నాను. సో ముద్దగా అయితే ఓకే అండి, లేకపోతే కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కొంచెం వాటర్ వేసి మిక్సీ పడుతున్నాను. సో ఈ మిక్సీ పట్టేశాక ఈ మిక్చర్ని మనం వంకాయ లోపల పెట్టుకోవాలి. సో నేను ఎక్కువ మసాలానే పెడుతున్నాను. సో కొంచెం వంకాయ ఉడికిన తర్వాత ఈ మసాలా బయటకు వచ్చేస్తుంది, మంచిగా గ్రేవీ లాగా ఉంటుంది అని. సో ఇంకా తిరగబాతుకు వస్తే ఆయిల్ వేసుకొని దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. సో అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్, టొమాటో అండ్ వంకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఇవన్నీ ఒకేసారి వేస్తున్నానండి, ఆనియన్, చిటపట అనగానే. సో ఎందుకంటే ఆనియన్ అండ్ టొమాటో ఒకేసారి ఫ్రై అయిపోతాయి, వంకాయ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో ఇక్కడ మీరు చూసుకుంటే నేను డైరెక్ట్గా ఆనియన్ అండ్ టొమాటో వేసి కొంచెం సేపు అలా ఫ్రై చేసి వంకాయ వేసేసాను. సో ఈ వంకాయ వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలండి. సో నేను దానికోసం లిడ్ క్లోజ్ చేసుకున్నాను ఒక 5 మినిట్స్. సో అలా సిమ్ ఫ్లేమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసుకుంటే మంచిగా వంకాయలు మగ్గుతాయండి. సో పసుపు కూడా వేసుకున్నాను. సో ఇలా 5 మినిట్స్ అయిపోయాక ఓపెన్ చేస్తే మంచిగా వంకాయలు మగ్గుంటాయి. సో తర్వాత వాటర్ వేసి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అడ్జస్ట్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి 2 విజిల్స్ రానిచ్చుకున్నానండి. సో ఇక్కడ నాకు ఈ ప్రెషర్ కుక్కర్కి 2 విజిల్స్ అయిపోయింది. మీ ప్రెషర్ కుక్కర్ని బట్టి మీరు 2 or 3 విజిల్స్ రానిచ్చుకోవచ్చు. సో ఇక్కడ నాకు సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ తక్కువైంది, సో నేను వేసుకున్నాను. మీరు కూడా ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో 2 విజిల్స్ అయిపోయాక చూడండి, మీరు గుత్తి వంకాయ కర్రీ ఎంత మంచిగా కనిపిస్తుందో. అండ్ వంకాయ కూడా సాఫ్ట్గా ఉడికిందండి, మీరు చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది. సో ఈ కర్రీ అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, బిర్యానీస్లోకి కూడా చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ డైరెక్ట్గా ప్యాక్ చేసేస్తున్నాను మా హస్బెండ్ లంచ్ బాక్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కమెంట్ and subscribe my channel. Thank you.